ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మనల్ని నడిపించి ఇలాంటి కాలంలో మనల్ని ఆశ్రయిస్తున్న విధానాన్ని బట్టి మొట్టమొదటి దేవునికి వందనా చెల్లిస్తున్నాను. మరిదిగో దేవుని యొక్క సన్నిధానంలో మళ్ళీ బుధవారం దినమున దేవునిని మనము అనుసరిస్తూ మనకిచ్చినటువంటి అంశం యథార్థవంతుల ప్రార్థన ఆశ్రయించబడును అనేది రాయబడింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని రాయబడుతుంది. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన అనేది కావాలి. లోకంలో ఎక్కడ చూసినా యథార్థత లేకుండా మోసము, దగ, పగ, ఈర్షలు ఉన్నటువంటి ఈ సమయంలో ప్రార్థన జీవితం ద్వారా మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన అనేది నేర్చుకున్నారు. ముఖ్యంగా యేసు ప్రభు 40 దినముల యొక్క ప్రార్థన దేని కొరకనగా కఠినమైనటువంటి జీవితాలను, పాపంతో ఉన్నటువంటి జీవితాలను పవిత్రపరిచి వారికి ఒక నూతన మార్గం కావాలని జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే బైబిల్లో రాయబడేటువంటి మాట యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అని రాయబడింది. కాబట్టి యథార్థవంతులు చేసేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. యథార్థత అనేది ఎక్కడ కావాలన్నప్పుడు హృదయంలో కావాలి. మనం హృదయంలో ఏం నిశ్చయించుకుంటున్నామో మన ప్రార్థన అది బయలుపరుస్తుంది. కావున యథార్థమైన మనసుతో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. మనకు అందరూ తెలుసు, అన్న తన జీవితంలో యథార్థంగా ప్రార్థన చేసింది. దేవుని సన్నిధానంలో గోజాడుకుంటూ దేవా నాకు ఒక పిల్లల్ని అనుగ్రహించు అని మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మాట చూస్తాం. అనగా ఎందుకొరకు మాట అంటే తన హృదయంలో ఉన్నటువంటి బాధను చెప్పుకుని యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. వినడమే కాకుండా తనకొక చక్కటి కుమారుని సమూయేలును అనుగ్రహించినాడు. కావున నేటి దినములలో ప్రియులారా, మనం హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి మన ప్రార్థన ఆనందకరంగా ఉండి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండటకు దేవుడు సహాయం చేసి మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాలను, అంతేకాకుండా మనము ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి నడిపించాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ సంఘం అంతటికి నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు దీవించును కాక. ఆమేన్.